ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తారంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే నాటుకోడి కూర చేస్తున్నాను, అది కూడా మా ఇంట్లో కోడిని అనమాట. అది ఎలా ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ముందుగా అయితే చికెన్ని ఇట్లా నీట్గా అంతా తీసేసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనైతే నీట్గా వాష్ చేసుకొని కర్రీ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే కూర సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో నాటుకోడి కూర పులుసు చేస్తున్నాను అనమాట. పులుసు అయితే జలుబు ఉన్నా కానీ తొందరగా అయితే తగ్గిపోతుంది. ఇంకా ఓకేనా, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. అమ్మమ్మ ఇచ్చేది నాకు నాటుకోడి పులుసు జలుబు చేసినప్పుడు. ముందుగా అయితే ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇదైతే హీట్ అవనివ్వాలి. ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది అమ్మకి ఎక్కువగా అమ్మమ్మ అయితే చేసి పెట్టదంట. చిన్నప్పుడు జలుబులు చేసినప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు కానీ ఇలా చారు చేస్తే ఉట్టి చారు తాగినా కానీ చాలా హెల్దీ అంట, జలుబు ఉన్నా కానీ తగ్గిపోతుందంట. ఇంకా అమ్మమ్మ స్టైల్లో రెసిపీ అనమాట కోడికాళ్ళ చారు. ఇంకా అమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను. ఇంకా ముందుగా అయితే మందపాటి ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మనకి ఆనియన్స్ అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం నాటుకోడి చికెన్ని కట్ చేసుకొని చిన్న పీసెస్కి, ఎందుకంటే నాటుకోడి కదా తొందరగా కుక్ అవ్వదు అనమాట. చిన్న పీసెస్గా చేసుకుంటే మనకు తొందరగా కుక్ అవుతుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఇంకా అది చికెన్ అయితే వేసుకున్న తర్వాత కొంచెము పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే కొంచెం ముక్కలకి ఇప్పుడే పట్టేంత వరకు అయితే వేసుకోవచ్చు. చారు చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం అన్నమైనా కానీ, అంటే చారు ఎక్కువ పోసుకుంటే అన్నం మొత్తం తినేచ్చు. ఇలా చెప్తుంది ఏంది అనుకోమాకండి, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా నేను తిన్నా కానీ ఇంట్లో ఎప్పుడు ఇలా అయితే ట్రై చేయలేదు. ఇంకా తర్వాత మంచిగా మనకైతే బాయిల్ అయింది. ఇట్లా బాయిల్ అవుతున్న టైంలో మనం ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడిగంటిపోతుంది కదా. వాటర్ అలాంటివి ఏమి వేయకుండా ఉన్న వాటర్తోనే ఆ చికెన్ మొత్తం కుక్ అవ్వాలి. ఇంకా తర్వాత వచ్చేసి స్పైసీగా కారం అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలి, చారు కాబట్టి స్పైసీ ఎక్కువగానే ఉండాలి కాబట్టి కారం అయితే 2 స్పూన్స్ అయితే కారం వేసుకుంటాం. మీకు ఇష్టం అయితే ఇంక ఎక్కువ కావాలనుకుంటే, మేము ఇది ఇంట్లో పట్టించిన కారం కదా, ఇంకొంచెం అయితే మేము సరిపడా చూసుకొని అయితే వేస్తున్నాం. ఒక్కసారి అది మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆ చికెన్ ముక్కలను అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లి పేస్ట్ అనమాట. రోట్లో ఉంటే దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ మాత్రమే ఇంకా వేసుకొని అంతలోకి మనకి అంతా ఫ్రై అయ్యే లోపల చింతపండు ఉంటుంది కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఆ గుజ్జుని కూడా దాంట్లో వేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకొని ఒకసారి అయితే టేస్ట్కి సాల్ట్ చెక్ చేయండి, ఎందుకంటే మళ్ళీ తక్కువ అవుతుందేమని చెప్పేసి ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకొని ఇంకా వాటర్ని అంతటిని అయితే మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అప్పుడు చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట, అంత ఈజీగా అయితే కుక్ అవుతుంది. ఇంకా మీకు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఆప్షనల్. ఇంకా నేను దగ్గర అయితే కొత్తిమీర లేదు, ఇంకా కొత్తిమీర లేకుండా నేను కానిస్తున్నాను. ఇంకా తర్వాత ధనియాల పిండి అయితే ఇంట్లో దంచి పెట్టుకున్న ధనియాల పిండి ఉంటుంది కదా, ధనియాలు, దాల్చిన చెక్క ఇంకా అవైతే వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడమే అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పరోటా, చపాతీ, పుల్కా దేంట్లోకైనా మస్తు కాంబినేషన్ అనమాట. అంతేకాకుండా రాగి సంకటికి బెస్ట్ కాంబినేషన్ నాటుకోడి పులుసు అనమాట. ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా ఇంకా నేను రాగి సంకటి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎలా వచ్చిందో, ఇలా చేసుకుంటారా, ఇంకేమైనా ప్రాసెస్ ఉన్నాయో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు లాస్ట్ వరకు అయితే చూసారు అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.